గాదే వైష్ణవి అనే అమ్మాయిని కానీ కోడి భవ్య అనే అమ్మాయిని కానీ అసలు ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ శైలజారెడ్డికి సంబంధించిన ఏదన్నా రహస్యాలే మనకు తెలిసి ఉండాలి ఆ పిల్లలకి. ఈ కోర్టులు ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థలు ఎందుకు సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఇక ఆ ఇద్దరు పిల్లల్ని దోషుల్ని చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్గా తీవ్రంగా శ్రమించింది. 7th క్లాసు పిల్లలనంట మా ఇద్దరు అమ్మాయిలంట బట్టలు లేవట్టి అసభ్యంగా ప్రవర్తించిరట. ఇప్పటికీ ఈ కేసు ఎక్కడ దాకా వచ్చింది, దీని పరిష్కారం ఏంది, ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఎంక్వైరీ లేని పరిస్థితి. కోల్డ్ మర్డర్ అవ్వాలి. ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్. పిల్లని కొంచెం సిగరెట్తో ఇట్లా కాల్చినట్టుగా కమిలిపోయినట్టుగా బాగా కుట్టినట్టున్నారండి. ఆంజనేయులు అదేవిధంగా శైలజారెడ్డి వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో జరిగిన ఒక ఘటన ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఎందుకు వెలుగులోకి రాలేదు అని అంటున్నానంటే, భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో ఒక 2 అమ్మాయిల మీద అత్యాచారం జరిగి వాళ్ళని హతమార్చినటువంటి ఘటన ఈ ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా అయిపోయింది. కారణం, దీని వెనకాల పెద్ద మనుషులు ఉన్నారా, లేకపోతే ఎవరైనా మేనేజ్ చేశారంటే ప్రభుత్వం కూడా దీని మీద ఎటువంటి స్పందన లేకుండా వ్యవహరిస్తుంది. దాదాపుగా అంటే ఇప్పటికీ 9 నెలలకు వస్తుంది. 3వ తారీఖు 2వ నెల 2024 తారీఖున ఈ ఘటన జరిగింది. భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో జరిగింది. శైలజారెడ్డి అనే ఒక హాస్టల్ వార్డెన్ ఆధ్వర్యంలో గాదే వైష్ణవి, కోడి భవ్య అనే 2 అమ్మాయిలు అత్యాచారానికి గురి అయ్యి ఆ విధంగా హత్య చేయబడ్డారు. అయితే దీని మీద అంటే వాళ్ళ కడు పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. సో మరి ఇలాంటి తెలిసి కొన్ని జరుగుతుంటే తెలియక ఎన్ని వందలు జరుగుతున్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎవరైతే చనిపోయినటువంటి ఆ పిల్లలు ఉన్నారో అందులో గాదే వైష్ణవి చనిపోయిన పాపకి సంబంధించి వాళ్ళ తండ్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. నిజంగా అసలు ఏం జరిగింది, వాళ్ళ మీద నిజంగా అత్యాచారం జరిగిన తర్వాత ఆత్మహత్యారా, దీని వెనకాల ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా ఏంటనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి, ఇద్దరికి కూడా. స్టూడియోలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి గౌతమ్ ప్రసాద్ గారే. సో తండ్రి గారు, అమ్మాయి తండ్రి గారిని అలాగే గౌతమ్ ప్రసాద్ గారిని అడిగి అసలు ఏం జరిగిందో క్లియర్గా కనుక్కుందాం. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. నాగరాజు గారు, మీ పేరు నాగరాజే కదా? గాదే నాగరాజు గారు. ఎవరు ఇప్పుడు? గాదే వైష్ణవి మీ అమ్మాయి. ఓకే, ఏంటి అసలు ఏం జరిగింది? మీరు క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీకు జరిగింది చాలా దారుణమైన అన్యాయం. కనీసం ప్రభుత్వం దీని మీద దిగి రాకపోవడం, దీన్ని మీ మీద పట్టించుకోకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా కనబడతా ఉంది. దీని మీద పాపం గౌతమ్ ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచి చెప్తున్నారు, వీళ్ళని కంపల్సరీ వీళ్ళకి ఏదో న్యాయం చేయాలండి, మీరు ఇది చేయండి, మేము చాలా ప్రయత్నం చేసి విసిగిపోయాం ఇంకా మాకు, ఎందుకంటే గవర్నమెంట్ మాకు సహకరించట్లేదు అంటే ఈరోజు మేము స్టూడియోలో పిలిపించాను. చెప్పండి అసలు ఏం జరిగిందో. ఆ రోజు పొద్దున మా గాదే వైష్ణవి, నా పేరు గాదే నాగరాజు, వైష్ణవి వాళ్ళ తండ్రిని నేను. ఆ రోజు మా పాపకి డబ్బులు అవసరం ఉండగా నాకు ఫోన్ చేస్తే 500 అవసరం ఉండగా చింతల అంజనీల ఆటో డ్రైవర్ అనే వ్యక్తికి ఫోన్లో నేను 500 రూపాయలు ఫోన్పే చేసినాను. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు, అన్నా జర మా పాప చెప్పులు కొనుక్కుంటా అన్నది, జర సాయంత్రం డ్రా చేసి అన్న అని చెప్పి అతన్ని కాల్ చేసిన. కాల్ చేస్తే సరే అన్న డ్రా చేసి ఇస్తా అని, కానీ ఇంకొక విషయం చెప్పాలన్నా అని అతను అన్నాడు. అంటే ఏంటిదన్నా అని అన్నా. అంటే చిన్న ఇది స్కూల్లో 7th క్లాస్ పిల్లలకును వైష్ణవికి భవ్యకు ఏదో గొడవ అయిందంట. వార్డెన్ మేడం పోయి 2:30 గంటల ప్రాంతాన హాస్టల్కి తీసుకొచ్చిందట అన్న అని నాకు చెప్పిండు. నాకు చెప్పినాక సరే మరి సాయంత్రం అని 6:30 7 గంటల ప్రాంతాన మళ్ళీ ఒకసారి నేను ఫోన్ చేసిన, అన్న ఏటీఎం నుంచి డ్రా చేసుకొచ్చినావా, ఇచ్చినావా అంటే, అన్న ఇస్తా కొద్దిగా ఆయనకి ఇస్తా అని చెప్పి అని అన్నాడు. అయితే అన్న నీకు ఇంకో విషయం చెప్పాలి అని ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, అన్న ఆటో బోర్లా పడ్డది, ఆటో బోర్లా పడి దెబ్బ తాకింది ఇద్దరికి. ఎవరికి? వాళ్ళిద్దరికి. చిన్న అందరి పిల్లలకి దెబ్బ తాకింది అని చెప్పిండు. ఓకే, ఈమె వార్డెన్ చెప్పింది. వార్డెన్ చెప్తే, అరే ఈయన ఆటో డ్రైవర్ తీసుకురాని లేక రేపాయే, శైలజారెడ్డి తీసుకొచ్చింది, ఆటో దెబ్బ ఎట్లా తాకుతుంది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది.
డౌట్ వచ్చి ఇక శైలజారెడ్డికి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ చేసింది నైట్ 8:30కి అట్లా. మీకు చేసింది. చేసి నాగరాజు ఎక్కడ ఉంటే నేను హైదరాబాద్ ఉన్నా మేడం అని చెప్పిన. అంటే మేము వైష్ణవి భవ్యకి దెబ్బ తాకింది, మేము ఇమీడియట్గా రావాలని చెప్పింది. మేము పోయే వరకు తీసుకుపోయి ఆల్రెడీ భువనగిరి ఏరియా హాస్పిటల్లో మార్చిలో పడేసారు. అసలు 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 అంటే మీరు చెప్పింది నాకు క్లియర్గా అర్థం కాలే. చనిపోయిందని మీకు చెప్పకుండా దెబ్బలు తాకినని చెప్పారు ఆ పిల్లలకి ఇద్దరికి. చెప్తే అయితే ఇదివరకే నాకు మా భార్య ఫస్ట్ మా అబ్బాయి వాటర్ ట్యాంక్లో వాడి చనిపోయిండు. మా అబ్బాయి 6 years కింద మా భార్య 24 గంటల నొప్పి లేచి ఆమె చనిపోయింది. ఒక్కసారి దెబ్బ ఇది చెప్పే వరకు నాకు ఎటు తోయలే. ఇక తోయకుండా ఈయన అంజనేయులు అనే వ్యక్తికి చెప్పే వరకు అన్న ఏదైనా ఉంటే నిజం చెప్పాను, నాకు ఇదివరకు అంత ఆగమాగమైన పరిచయం ఏంటంటే ఏం లేదు వైష్ణవుని భవ్య ఉరి పెట్టుకుని చచ్చిపోయారని ఆయన చెప్పినాడు. ఎవరు చెప్పింది? చింతల ఆంజనేయులు అని. ఆయన ఎవరు? ఆయన ఆటో డ్రైవర్. ఏమైనా సామాగ్రి కావాలంటే తీసుకొచ్చి ఇస్తాడు. ఆటో డ్రైవర్ ఏంటి ఇందులో సంబంధం? పిల్లల్ని తీసుకోపోతాడు, తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? హాస్టల్ ఒక దగ్గర, స్కూల్ ఒక దగ్గర. ఒక పాపకి 800 ఇస్తాం మంత్కి మేము. ఓకే. ఆయన పర్సనల్ గా అది. ఇప్పుడు మేడం దగ్గర ఈయన కూరగాయలు పాలు ఏమైనా సామాన్లు ఈయన కావాలి, హాస్టల్ సంబంధించి అన్ని కూరగాయలు ఆటో డ్రైవరే ఇచ్చేస్తాడు అన్నట్టు. ఓకే అట్లా. ఓకే. అంటే ఆటో డ్రైవర్ మీకు చెప్పింది ఏంటంటే ఊరేసుకుని చనిపోయారని చెప్పింది. ఈయన వార్డెన్ ఏమని చెప్పింది, బోల్తా వార్డెన్ దెబ్బలు తాకింది, నువ్వు అర్జెంట్ ఎమర్జెన్సీ గా. సో వాళ్ళిద్దరు వేరే వేరే కారణాలు చెప్పారు, వేరే కారణాలు చెప్పారు. ఓకే. సరే నైట్ మేము ఆల్రెడీ అడిగి వెళ్ళిపోయే వరకు తీసుకుపోయి మార్చిలేసారు. తెల్లర వరకు వాళ్ళ బావి వాళ్ళ పేరెంట్స్ మేము అందరము చాలా మంది అంతా జమ అయ్యి అంతా ప్రెస్ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోగానే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పైకి పోనీయలేదు. ఫస్ట్ పైకి పోనీయకపోతే అందరు బాగా గొడవ చేసే వరకు ప్రెస్ వాళ్ళు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి కొందరు నాయకులు వచ్చి వీళ్ళు వచ్చి మాట్లాడే వరకు సరే ఇక 1-2-3 రాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నను వాళ్ళ అన్నను వాళ్ళ 3-4 మేము 4 అంతా 10 మంది దాకా అందరం కలిసి పైకి పోయినాం. పైకి పోయే వరకు 12-11 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని ఒక రూమ్లో అందరినీ ఇలా పెట్టి ఒక సెంట్రల్ జైల్లో కనుక ఖైదీలను బంధించినట్టుగా పిల్లల్ని అలా పెట్టి ఒక లేడీస్ కానిస్టేబుల్ని అక్కడ కాపలు పెట్టారు. కాపలు పెట్టగానే ఎప్పుడైనా మేము ఆ పాప ఎక్కువ తక్కువ బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ తీసుకుపోయేది. ఆ పాప అయినా మా పాప అయినా తీసుకుపోయేది. ఈ పిల్లలు చనిపోయిందన్నా కూడా వాళ్ళ భయంతో జీర్ణించుకోలేకపోతారు. డోర్ తీయంగానే ఇట్లా మమ్మల్ని చూసిరు ఒకసారి. చూసి చిన్న చిన్న పిల్లలు ఎక్కెక్కి బోరమని ఏడ్చారు ఒకసారి. ఏడవంగానే ఏమైంది అనగానే వైష్ణవక్కకి ఏమైంది, భావ్యకి ఏమైందంటే మాకు తెలియదు సార్, మా అంకుల్ అని వచ్చి మీద పడి ఏడ్చారు సార్. మీద పడి ఏడితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరేమంటారు, కానిస్టేబుల్ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇంతసేపు ఏం చెప్పినామో మీరు అది చెప్పండి, ఎందుకు భయపడతారని వాళ్ళు అన్నారు సార్. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలను భయపట్టిస్తాను, భయపట్టిస్తున్నాను. మధ్యలో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ పక్క బండి సంఘటన జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే 11-12 సంవత్సరాల పిల్లలు ఇప్పుడు ఇట్లా స్టెప్ బై స్టెప్ మంచం ఉంటుంది సార్. ఒక అదేంది ఇట్లా చుండి వాళ్ళు స్కూల్కి వేసుకపోయి చుండితో ఇట్లా మామూలుగా ఒక 5 పిల్ల డిఫరెంట్స్తో ఉంటుంది సార్. ఆ కుండీలో వాళ్ళు పెట్టలేరు కదా సార్, వాళ్ళు కుండీలో అది చుండి పెట్టి ఊరేసుకొని చనిపోయారని సృష్టించారు సార్. అట్లా అంటే మనకు తెలియడం కోసం అట్లా ప్లాన్ చేసిరు. అట్లా అలా పెట్టగానే ఇట్లా మామూలుగా ఇట్లా ఉరి పెట్టుకుంటే మా 4 బయటకు వెళ్ళాలి కదా సార్, బయటికి వెళ్ళలేదు. ఇట్లా పడగానే వాళ్ళ పిల్లలతో ఏం చెప్పించారు అంటే మేము పోయినాము, పోయి 2-3 కింద చేయబట్టి లేబట్టి సిజర్తో కట్ చేసినామని వాళ్ళు చెప్తారు. కూరగాయలు కోసే కత్తితోని కడిసి తీసినామంటే అంత ధైర్యం ఉంటుందా సార్? ఇంకా పిల్లలకు ఉండదు కదా. సరే పిల్లలతో తీపిచ్చినాక కిందకి తీసుకపోయి కన్సల్ట్ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపియాలి. పంచనామా అనేది ఏం చేయలే, బాడీలు ఎట్లున్నాయి ఏం కథ అనేది ఫోటోలు గిటోలు ఏం స్వీకరించాలి. అంబులెన్స్ వచ్చిందని అంబులెన్స్ వచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఏమైందన్నది కూడా ఇంటి హాస్టల్కి ఎదురుగా ఇండ్లకి కూడా ఎవరికి ఏం తెలియదు సార్. మేమంతా ఒకసారి ఒక 70-80 మంది, ఒక 100 మంది దాకా గల్లీ మొత్తం 2 వరకు ఏమైందంటే హాస్టల్ 2 పాపలు అని పేరు. మీకు తెలియదా సార్? మీకు తెలియదమ్మా అమ్మ అంటే అమ్మా ప్రామిస్ అమ్మ మాకు ఎవ్వరు తెలియదమ్మా, ఎవ్వరు చచ్చిపోయాం మాకు తెలియదు అంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు లోపల ఉండని వాళ్ళని భయపట్టిస్తున్నారు. అంటే అంబులెన్స్ వస్తే ఎట్లయినా సపోర్ట్ రాలే కదా అని చెప్పి అంబులెన్స్ కూడా రాలే.
అప్పటి వరకు తీసుకుపోయారంట, అలా పడేసారు సార్. ఉమ్. అది పరిస్థితి. ఫోరెన్సిక్ అసలు ఉరి పెట్టుకోవాల్సిన అవసరం మీ అమ్మాయికి ఏం వచ్చింది? ఊరి పెట్టుకొని అవసరం లేదు సార్. 2 గంటల నుంచి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ హాస్టల్ నుంచి వెళ్ళి బయట నుంచి ఎన్ని గంటలకు అవుట్ చేసి బయటకు వచ్చిందని సంతకం పెట్టి ఆడ హెచ్ఎం సార్ అనేటోడు, దామోదర్ రెడ్డి అనేటోడు వాడు ఎన్ని గంటలకు అవుట్ చేసిండు అన్నది టైమింగ్ అన్నది ఒకటి ఉండాలి. ఉమ్. ఆ టైమింగ్ లేదు. అది హాస్టల్ నుంచి వెళ్ళి స్కూల్ నుంచి హాస్టల్ తీసుకొచ్చిందంటే దాని పక్కన రెంట్కి తీసుకొని ఉండేది హైదరాబాద్లో తార్నాకలు ఉంటుంది ఆమె. ఓకే. శైలజ రెడ్డి శైలజ రెడ్డి మేడం రూమ్ తీసుకపోయిందా, మరి హాస్టల్ తీసుకపోయి ఇంట్రాగేషన్ అంటే మామూలుగా అడగనీకి మాట్లాడిందా, కొట్టిందా, రూమ్ లో తీసుకపోయిందా అన్నది, వెహికల్ ఎక్కడ పోయింది అన్నది. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరిని 2:30కి బయటికి తీసుకపోయింది సార్. ఎందుకు? స్కూల్ నుంచి ఎందుకు 7th క్లాస్ పిల్లలకు వీళ్ళకి ఇద్దరికి గొడవ అయిందని మాట్లాడడానికి ఇప్పుడు ఓకే వాళ్ళ ముంగట మాట్లాడేందుకు పోయింది అన్నట్టు. నిజంగా గొడవ అయిందో సృష్టించారు వీళ్ళు? అంత ముందు సంక్రాంతి పండుగ వచ్చే ముందే 15 రోజుల ముందే గొడవ అయిందంట. ఆ విషయం మాకు తెలియదు. అంత ముందు ఒక చిన్న గొడవ అయితే వాళ్ళ అమ్మని పిలిపించారు. మా అమ్మని ముగ్గురం కలిసిపోయి మాట్లాడి ఏదో ఓదార్చి, బిడ్డ 1 సంవత్సరం అయితే అయిపోతుంది, మీరు బయటికి వెళ్ళిపోతారు, మంచిగా చదువుకుంటే అంటే మంచిగా ఏదైనా ఉంటుంది చదివి చెప్పి సపరేట్గా వచ్చినాం. సార్ దండం పెట్టి కాలు మొక్కి, సార్ ఏదో ఒక్కసారి చూడండి సార్, ఇంకోసారి ఏం గొడవ కాదు సార్ అదని చెప్పి ఒకసారి చెప్పొచ్చినాం. మరి 7th క్లాస్ పిల్లలకు గొడవ అయినప్పుడు వీళ్ళు అంతా సృష్టించిన ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలను కొట్టినందుకు, తిట్టినందుకు, వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడినందుకు వాళ్ళు కేసు పెట్టారు. శైలజ రెడ్డి వచ్చి ఏదో కాంప్రమైజ్గా మాట్లాడింది, సెడి చేసింది అన్నట్టుగా చెప్పిన అన్నట్టు వీళ్ళంతా. అయితే ఆ రోజు 2:30కి తీసుకొచ్చినప్పుడు మరి ఇక్కడికి రూమ్కి తీసుకొచ్చిందా, హాస్టల్ దగ్గర తీసుకొచ్చిందా అన్నది సీసీ ఫుటేజ్ అన్నది ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తే దొరికిపోతుంది కదా సార్. అక్కడ ఏం చేయలే. ఓకే. సో ఆమె 2:30 తీసుకొచ్చిన తర్వాత నుంచి పిల్లలు ఆ రోజు అయిపోతుంది. అదే రోజు 3 తారీఖు రోజు ఈవినింగ్, సాటర్డే రోజు, శనివారం రోజు అది 6:30-7 గంటల ప్రాంతాన్ని ఫోన్ చేసిన ఆయనకు, చింతలాంజనేయులు ఆయనకు ఫోన్ చేసి, అన్న డ్రా చేసుకొచ్చినావా, జర ఇచ్చినా బాబా అంటే, కొద్దిగా ఆయనకు మళ్ళీ ఒకసారి బయటికి వెళ్దా అన్న, వచ్చినాక ఇస్తా అని చెప్పారు. అప్పటి వరకు మంచిగా మాట్లాడారు. అప్పటిదప్పుడు మంచిగా మాట్లాడారు. అప్పటిదప్పుడే లెటర్ ఎట్లా సార్ రాస్తారు సార్? ఒక లెటర్ అని ఇది ఒకటి సృష్టించారు ఇలా. ఇప్పుడు మీరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, నన్ను కొట్టాలి, నన్ను చంపేయాలన్న ఉద్దేశంతో మీరు నాకు టార్చర్ పెట్టి అది చేసిరు. లాస్ట్ మూమెంట్ అరే నువ్వు లెటర్ రాస్తావా రాయవా అన్నప్పుడు రాస్తారా అయినా సార్ నేను రాస్తావా రాయాలన్నప్పుడు ఆ భయభ్రాంతులై మా శైలజ రెడ్డి మంచిది, మా మేడాన్ని ఏమనొద్దు, మా కుక్కుని ఏమనొద్దు, మా హెచ్ఎం సార్ని ఏమనొద్దు, ఆమె మేడం పేరు పెట్టే అవసరం ఏమన్నా సార్ అడ. కాకపోతే డాడీని నాకు అంత పిరికోళ్ళు కాదు సార్, వాళ్ళు చచ్చిపోయేంత పిరికోళ్ళు కాదు, వాళ్ళకి బాధలు ఉంటే మాకు చెప్పుకుంటారు. డాడీ నేను ఇట్లా చేసుకుంటాను. మరి ఆమెకు తెలియదు సార్, 18-16 సంవత్సరాల పిల్లలకు మా అమ్మ చచ్చిపోయింది, మా అన్నయ్య చచ్చిపోయిండు, మా డాడీ వికలాంగుడు, నేను చచ్చిపోతే మరి డాడీ పరిస్థితి ఏంటన్నా, ఆమెకు లోక జ్ఞానం అనేది కొంచెం ఉంటుంది కదా, ఆమెకు చచ్చిపోయేంత అవసరం ఏముంది? చచ్చిపోయేంత అంత టెన్షన్ కానీ ఆ వయసు కూడా కాదు కదా, అంత మనస్తాపం చెందేంత ఇది కాదు. వీలైతే సాయంత్రం, వీలైతే రేపు వస్తా. ఎలా ఉండేది మీ పాప మీతో? అలాంటి బాధ ఓపెన్ గా మా పాప ముందు వచ్చింది, ఈ రోజు వచ్చింది, రేపు తెల్లారంగానే మళ్ళీ బావి వచ్చింది అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి. ఒక రోజు ముందు వచ్చింది, ఒక రోజు వెనక ఆమె వచ్చింది. ఒకటే ఏరియాలో ఉంటాం, ఆప్సిగూడలో సీట్ నెంబర్ 1 ఉంటాం సార్ మేము. బతుకు తెరుగు కొరకు ఏదో అక్కడికి వచ్చినాం. ఆప్సిగూడలో ఉంటారు మీరు? ఆప్సిగూడలో ఉంటాం. ఏదో చదువు చెప్పి తోలుతారు అనుకుంటే చంపి చెప్పిల్లు సార్. గౌతమ్ ప్రసాద్ గారు, అసలు నిజంగా అంటే వీళ్ళకి ఉండి ఈ కేసు విషయంలో కొంచెం మీరు వాళ్ళకి తోడు నీడుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది సార్? అసలు మీరు కూడా క్లియర్గా చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు నాగరాజు చెప్తున్న దాని రిపోర్ట్ ప్రకారం అంటే వీళ్ళకి ఈ ఘటన జరిగిన తర్వాత మాకు కాంటాక్ట్లోకి వచ్చారు వీళ్ళు. మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత బాధపడకండి ప్లీజ్. అప్పటికే గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో ప్రజా దర్బార్ అనేది కూడా పెట్టారు. అయితే మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము టీఆర్ఎస్లో పనిచేస్తున్నాం కాబట్టి అప్పుడు మాకు కవితక్క దగ్గరే కాబట్టి కవితక్క నోటీస్కి తీసుకుపోయాము, ఇట్లా జరిగింది, ఈ రకంగా జరిగింది. ఆ ఘటన వెనక ఏం కారణాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటికే చెప్పకుండా వాళ్ళని అణిచేస్తున్న పరిస్థితి, వాళ్ళ వాయిస్ బయట రాకుండా చేస్తున్న పరిస్థితి అక్క అని చెప్పేసానంటే, సరే మనం ఈ కేసు గురించి మనం మాట్లాడదాము. ఇప్పుడైతే ప్రజెంట్గా ప్రజా దర్బార్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ప్రజా దర్బార్కు
వెళ్ళి ప్రజావేదిక ఏదో వెళ్ళి ఒకసారి చెప్పండి, చెప్పిన తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మూమెంట్ తీసుకుందాం అని చెప్పేసారంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. తను వచ్చాడు, అదేవిధంగా భవ్య వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ దక్షయ రాణి అనుకుంటాను ఐఏఎస్ ఆఫీసరు, తను ఇన్ఛార్జ్గా ఉంది. అక్కడ మంత్రులు కానీ లేకపోతే క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వం వైపు నుంచి. ముఖ్యమంత్రి గారే వినతి పత్రాలు తీసుకుంటారని చెప్పారు. ట్రాష్ రవి గారు, అదంతా ఉట్టిదే. మేము చూసాం కదా, దాదాపు 2 సార్లు 3 సార్లు వెళ్ళాము అక్కడికి. కానీ అక్కడ ఎవరు కూడా మన మంత్రులు ఎవరు లేరు. ఆ దాక్షాణి మేడమే ఉన్నారు. ఫస్ట్ సారేమో సరే మాట్లాడదామని చెప్పేసి అన్నారు, కానీ పట్టించుకోలేదు. 1 వీక్ తర్వాత రమ్మంటే 1 వీక్ మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినారు, లోకల్ కలెక్టర్కి ఫోన్ చేస్తే లేదు మేడం మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి తను చెప్పారు. తను చెప్పిన తర్వాత సరే ఎంక్వైరీ చేస్తున్నారట, మరి ఆ రిపోర్ట్ రాకన్నా ముందే మనం మాట్లాడుకుంటే బాగోదు కదా అని చెప్పేసి తను ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మాకు అర్థమవుతుంది వాళ్ళు దీని మీద అక్కడ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవటము, అంటే స్పీడ్ మూమెంట్ లేదు. ఎందుకంటే ఇద్దరు వయసులో ఉన్న అమ్మాయిలు అంత తేలిగ్గా అసలు కారణమే లేదు ఆత్మహత్య చేసుకోవడానికి, ఏమి కారణం లేదు. ఇక్కడ అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఆ శైలజారెడ్డికి సంబంధించిన ఏదన్నా రహస్యాలు ఏమన్నా తెలిసి ఉండాలి ఆ పిల్లలకి. ఆమెకు సంబంధించింది, ఆమె పర్సనల్గా ఉన్న విషయాలు తెలుసా, లేకపోతే హాస్టల్కి సంబంధించిన విషయాలు తెలుసా, ఏదో విషయాలు తెలిసి ఉండాలి. దానికి వాళ్ళని విట్నెస్ అయి ఉండాలి. అంతకు మించి వేరే కారణాలు అయితే ఉండవు. ఏదో చిన్న చిన్న గొడవలు పిల్లల మధ్య జరగచ్చు. అదేవిధంగా ఆ వయసు పిల్లలు ఒక చిన్న కారణానికి ఇద్దరు ఒకేసారి ఎట్లా జరిగిపోతారు సార్? ఊరేసుకోవటం అనేది సరే, ఒకవేళ ఊరేసుకున్నారు అనుకుందాం, ఊరేసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది? ఇంతవరకు మీ దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, రాలేదు. అదే విధంగా శవ పంచనామా చేయాలి కదా, అసలు ఏం జరిగిందనేది ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా పోలీసులు, ఏం లేదు. అసలు వీళ్ళు పోయేటప్పటికే దెబ్బలు తగిలి ఉన్నాయని చెప్పిన వాళ్ళు శవాలుగా మర్చురీలో ఉన్నారు. అప్పటికే మార్చురీలో పెట్టేశారు. వీళ్ళకి అసలు దగ్గరికి రానివ్వలేదు, పోనివ్వలేదు. ఆ పిల్లలు ఎట్లా ఉన్నారో కూడా చెక్ చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళు. అసలు బాడీలోనే ఇచ్చారా? బాడీ మీ చేతి నైట్ ముట్టుకొని చూసారు మీరు? బాడీలో అంతా చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ లోపల అక్కడికి ముట్టుకొని కూడా లోపలికి అలౌట్ చేయలే. అంటే నీ కూతురు మీద పడి నువ్వు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆల్రెడీ మన ఏసీ ఉంటుంది, ఏసీ బాక్స్ లెక్క దాంట్లో చెరొక బాడీని పడేసి లాకేసి పడేసి. హాస్టల్లో సుశీల అనేది ఒక నైట్ వాచ్మెన్ ఉంటుంది సార్. గర్ల్స్ హాస్టల్లో నైట్ లేడీస్ వాచ్మెన్ ఉంటుంది కదా, దానికి ఉన్న అటు చింతలు ఆంజనేయులు అంటాడు అక్కడ లోకడ పక్కన అది ఒకటి 100 కాలనీ ఉంటుంది. వానికి దాని సులోచన దానికి ఎఫ్ఐఆర్ ఉన్నది. ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అంటే అక్రమ సంబంధం నడుస్తుంది ఖచ్చితంగా. అయితే పిల్లలు ట్యూషన్ అవర్సే ఇప్పుడు 6 నుంచి 10 గంటల 7 గంటల నుంచి 10 గంటల దాకా ట్యూషన్, పెద్ద క్లాస్ పిల్లలు కదా, బయట నుంచి ఒక మేడాన్ని తీసుకొచ్చి ట్యూషన్ చెప్పించేది అన్నట్టు. అయితే వీళ్ళు వాష్రూమ్కి పోయి అక్కడిక్కడ పోతుంటే వీళ్ళు కిచెన్లో ఏదో నవ్వుడు ఇట్లా జోకులు వేసుకుంటే మామూలు పక్క రూమ్ అన్నప్పుడు వినబడుతుంది కదా సార్. ఏంది మేడం మేము ఎదిగిన పిల్లలకు మా కూడా ఇట్లా అంత గలీజ్గా ప్రవర్తిస్తారు అని చెప్పి శైలజారెడ్డికి ఇద్దరు పిల్లలు ఏదంటే ఓపెన్ టాప్ గా అడిగేది అన్నట్టు, ధైర్యంగా డైరెక్ట్ అడుగు భయపడకుండా. ఇది ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది ఇక్కడి సార్, ఇది కొత్త కొనం కాదు. ఫస్ట్ దెబ్బ స్టార్ట్ అయింది ఇక్కడి, పిల్లల మీద ఒత్తిడి స్టార్ట్ అయింది ఇక్కడి. వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు చేసి వార్డెన్ చెప్పగానే దాన్ని తీసి వేరే, ఇప్పుడు వార్డెన్ చేతిలో ఉంటుంది కదా, వార్డెన్ ఒక లెటర్ రాసి పంపిస్తే ఇక్కడ నువ్వు హాస్టల్ అవసరం లేదు వేరే హాస్టల్ పంపిస్తే వార్డెన్ చేతిలో ఉంటుంది కాబట్టి వేరే హాస్టల్ పంపించేసింది దాన్ని. మరి దాన్ని పంపించినప్పుడు వీడిని కూడా పంపించాలి కదా, ఆంజనేయులు పంపించలే, వీడిని అక్కడనే ఉంచుకున్నది. వీడిని అన్నే ఉంచుకున్నాక ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు దాని ప్లేస్ లో ఇంకో దాన్ని పెట్టాలి కదా, ఇంకో దాన్ని తీసుకొచ్చి పెడితే ఇంకో ఆమెతో కూడా అదే పని పెట్టిండు. మళ్ళీ మేడం ఆమె తీసుకొని మానేసినాక మళ్ళీ ఏమని పెడితే ఈమెతో కూడా అంత గలీజ్గా మాట్లాడుతాడు అదని చెప్పి అంటే మీకు ఇంకొక నెల 2 నెలలు అయితే మీకు ఇక్కడ పని లేదా, 2 నెలలు అయితే మీరు సపరేట్గా వెళ్ళిపోతారు, ఇవన్నీ చిన్న పిల్లలు సపరేట్గా ఉంటారు, మీకు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి బాగా బెదిరించిందట. శైలజారెడ్డి బెదిరించింది. ఆ మధ్యలోనే పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ వచ్చింది. ఊరికి వచ్చి బాబాయ్గా ఉండి
మమ్మీ నేను హాస్టల్ పోను, ముందు సీట్ల ఆటో డ్రైవర్ కూర్చుంటే పెడితే అట్లా గలీజ్గా ఇట్లా చేయి తాకిస్తాడు, కొంచెం అసభ్యంగా మాట్లాడుతాడు అది అని చెప్పి పాప ఏడ్చుకుంటే చెప్తే వాళ్ళ నాన్న జర కొంచెం ఎక్కువ సీరియస్గా మాట్లాడుతున్నాడు. కోపం వాళ్ళ డాడీ భయపడి ఒక్కరోజు 2 నెలలు అయితే అయిపోతుంది బిడ్డ, డాడీ గురించి తెలుసు కదా, మళ్ళీ తీసి మళ్ళీ చదవని అని అంటాడు, లేకపోతే పని పెడతాను అంటాడు అని చెప్పి వాళ్ళ అమ్మ బాధపడుకుంటా ఈ 2 నెలలు ఏదో కన్ను మూసుకో బిడ్డ అని చెప్పి వాళ్ళ అమ్మ పంపించేసినాక వచ్చినాక ఈ వారం రోజులనే ఇది పని అయింది. సో కేవలం ఆ ఆంజనేయులు, ఈ శైలజారెడ్డి, ఎవరైతే ఆ వాచ్ అమ్మాయి ఎవరు ఇంకొక ఆవిడ ఉంది కదా ఆవిడ సులోచన, వీళ్ళ మధ్య ఏదో జరిగింది, అది వీళ్ళకి కంటపడ్డది, సంథింగ్ ఏదో జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ శైలజారెడ్డి అనే ఆవిడ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మీకు? అసలు రెస్పాండ్ ఆ టైం ఆడ లేస్తారు, ఆడ పిల్లల్ని తీసుకపోయింది, వాళ్ళు మార్చిలో పడేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు సూసైడ్ నోట్ మీ దగ్గర ఉందా? సూసైడ్ నోట్ మా దగ్గర లేదు సార్, లెటర్ రాసింది అన్నట్టుగా. అదే లెటర్, ఆ లెటర్ ఉందా మీ దగ్గర? లెటర్ మా దగ్గర లేదు, పోలీసుల దగ్గర ఉందా? పోలీసుల దగ్గర. అది ఎవరు రాశారు ఆ లెటర్? పిల్లలు రాసినట్టుగా సృష్టించారు అది. మీ అమ్మాయి రైటింగ్ నీకు ఐడియా ఉందా? మీ అమ్మాయి రైటింగ్ వాళ్ళు చెకప్ చేయించినాము, మీ వైష్ణవి మా అమ్మాయి మీద పెట్టిరు అన్నట్టు, ఇది వైష్ణవి రైటింగే, వైష్ణవి రాసిందని. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఉంది ఇదంతా. చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నారు. అదే అయిపోయిన తర్వాత రాపించుకొని వాళ్ళు తర్వాత చేయాల్సిన కార్యక్రమాలని చేసుకున్నారు. ఇప్పుడు 3 సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ హాస్టల్లో 3 సీసీ కెమెరాలు ఉంటాయి. 2 సీసీ కెమెరాలు ఆల్రెడీ బూజు పట్టిపోయినాయి. ఒక సీసీ కెమెరా ఎంట్రెన్స్ లో ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఈ సంఘటన నైట్ జరుగుతుంది, ఈ సంఘటన జరుగుతుంది కాబట్టి ఒక వైర్ 2 వైర్లు ఉంటాయి కదా, ఒక వైర్ కట్ చేసి అది సీసీ కెమెరా అన్నది దానికంటే ఇంకా కిందికి డౌన్ మొత్తం ఫ్లోరింగ్ చూస్తుంది, అది పని చేయకుండా చేసి దాన్ని సీసీ కెమెరా అని సార్. సో పోలీసులు ఏమన్నారు అసలు? పోలీసులు ఏం లేదు సార్, పంచనామా ఇప్పుడు ఏది ఇంకా పంచనామా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రానే లేదు, ఫోరెన్సిక్ పోనే లేదు, ఏది కానే లేదు. ఇప్పుడు టేకప్ చేసిన కేసు టేకప్ చేసిన నాగరాజు అని ఎస్ఐ ఉంటాడు ఒక్కనే, ఏం లేదు పిల్లలు ఉరిపెట్టుకొని చనిపోయారు, అయిపోయింది అంతే, పోస్ట్ మార్టం రిపోర్ట్లకు అదే వస్తుంది. సుమన్ టీవీ మేడం వాళ్ళు ఒకళ్ళు వేరు ఆడికి, వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిండు, కాకపోతే మీరు చూసుకున్నా ఉంటుంది అలా. అంటే అక్కడ జరిగిన ఘటన బయట ప్రపంచానికి వాస్తవ విషయాలు తెలియకుండా ఆ శైలజారెడ్డి కానీ లేకపోతే ఆంజనేయులు కానీ లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా అధికారులు. శైలజారెడ్డి అనేవాడు ఏంటి సార్, ఏమైనా పెద్ద అంటే హై లెవెల్ ఏమైనా మెయింటైన్ చేస్తుంది ఆవిడ? ఎట్లా ఆవిడ అంటే ఇక వాళ్ళకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా ఏదో వాళ్ళ వెనక నుంచి ఏం జరిగింది ఎట్లా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఇష్యూని ప్రభుత్వం సీరియస్గా టేకప్ చేసి బాధిత కుటుంబాల వైపుగా నిలిచిందైతే లేదు సార్, లేరు. అది 1-2 సార్లు అడగగా వెళ్తూనే ఉన్నా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది అయితే అంత లేదు. కానీ ఈ కేసు ఎక్కడో ఒక చోట ఆపాలి కాబట్టి మనం వాళ్ళ కుటుంబానికి మీరు సహాయం చేయాల్సిందే, వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అనే పద్ధతిలో మేము మాట్లాడాం. మాట్లాడిన తర్వాత న్యాయం జరగలేదు, దోషులకు శిక్ష పడలేదు, ఈ రకంగానన్నా వాళ్ళకు కొంత వాళ్ళ కుటుంబాలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎదగాల్సిన పిల్లలే ఈరోజు లేకుండా పోయినారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది, వీళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయింది. సో వీళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా మీరు గవర్నమెంట్ జాబ్స్ అన్నా ఇవ్వండి అనేది మేము చెప్పుకొస్తే ఇక చివరికి వాళ్ళకు ఇక ఆ తర్వాత అసలు మా వైపు నుంచి మాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా పోయారు, అసలు ఏం చేయలేదు, కమ్యూనికేషన్ చేయలేదు, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇక వాళ్ళకే ఈ మధ్యనే ఏదో ఒక 15 days బ్యాక్ అంటే మనం పూర్తిగా అంటే పర్మనెంట్ జాబ్ ఇవ్వాలని చెప్పేసి మనం పెట్టి ఒక చిన్న పట్టి పనిలో పెట్టి పాప చనిపోయినప్పుడు అంతకుముందు నేను ఐరన్ చేసేది సార్ అపార్ట్మెంట్లలో, ఇస్త్రీ చేసేవారు, ఇస్త్రీ చేసి అదే అపార్ట్మెంట్లో. నాకు వికలాంగుడు కాదు, అసలు మీరు వికలాంగుడు అంటున్నారు, మీరు బాగానే ఉన్నారు, ఏంటికి అసలు మీకు పెరాలసిస్ ఎందుకు వచ్చింది? మరి పెరాలసిస్ ఎందుకు వచ్చింది? గోమించలు పడితే కాలు దెబ్బ తాకితే దాన్ని సిమెంట్ పట్టేస్తే దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది అన్నట్టు. నడుస్తుంటే బ్యాక్ సైడ్ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది నాకు. ఓకే, సో ఆ రకంగా మీకు సో మీ పెద్ద అబ్బాయి మీకు అబ్బాయి చనిపోయాడు, ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు, తర్వాత మీ మిస్సెస్ చనిపోయింది, పాప కూడా మీరు ఒక్కరే ఉన్నారు? ఒక్కరినే ఉన్నా. అమ్మకు మొక్కలు నొప్పులు, ఆమె పెద్ద మనిషి నడవరాదు, సార్ చూసిండు కూడా, మా నాన్న కళ్ళు సరిగా పడే సార్.
ఇప్పుడు 3-4 నెలలు అట్లా తిరిగే వరకు ఒట్టి ఉండే వరకు రూమ్ రెంట్ కట్టుకొని ఉండు ఇక్కడ నెలకు 5,000 రూపాయలు ఇప్పుడు ఎంత కట్టుకోవాలి. వస్తుంది మీకు జీతం? జీతం ఎక్కడు సార్, మొన్న నేను పోయిన మంత్ 17 తారీఖు ఎక్కిరా నేను డ్యూటీ. అవుట్ సోర్సింగ్ ఎంత అన్నారు జీతం? ఎంత అన్నారు? 15,600 ఏమో రాసి కానీ అది అది మీకు అంటే గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి లేకుండా కేవలం ఓన్లీ ఒక అవుట్ సోర్సింగ్ దాంట్లో వేశారు మీకు అంతే. 11 నెలల నుంచి జీతాలు గణేష్ వస్తాయి మ్యాన్ సార్. పవర్ సర్వీస్ అంట. అసలు దాంట్లో జీతాలే 11 నెలల నుంచి లేవంట. వాళ్ళు నాకంటే ముందు చేసే స్టాఫ్ ఉంటారు కదా సార్, వాళ్ళు చెప్తుంటే నాకే పరిచయం అనిపిస్తుంది. ఇది మన గవర్నమెంట్ యొక్క పనితీరు. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూశారు కదండి, గణేష్ మ్యాన్ పవర్ సర్వీస్ అని ఒకటి ఇచ్చారు ఇతనికి. ఇతనికి అంటే కూతుర్ని కోల్పోయారు, కూతుర్ని ఘోరంగా చంపేసి పోలీస్ ఎంక్వైరీలో కూడా ఏమీ తేల్చకుండా పంచనామా చేయకుండా తీసుకెళ్ళి శవాన్ని మార్చురీలో పడేసి కన్న తల్లిదండ్రులు కూడా శవాన్ని అప్పచెప్పకుండా అసలు వాళ్ళు ఏమయ్యారో ఎలా చనిపోయారో కూడా పోలీసులు క్లారిటీగా తల్లిదండ్రులు చెప్పకుండా జరిగిన అన్యాయానికి న్యాయం చేయకుండా, సరే ఫోన్లే ఎలాగ చనిపోయింది పాపం, కనీసం ఉన్న నా ప్రాణాలను నిలుపుకోవడానికి ఏదైనా ఒక సోర్సు ఇవ్వండి అని చాలామంది నాయకులు వెళ్ళి మాట్లాడితే అవుట్ సోర్సింగ్లో ఈయనకి ఉద్యోగం ఇచ్చారంటండి. ఇది ఏంటి అసలు? దీంట్లో 11 నెలల నుంచి కనీసం జీతాలే లేవంట. మరి ఈయనకి ఆయన చూస్తే వికలాంగుడు, మరి ఏ రకంగా ఆధారపడి ఉన్నారు సార్. ఇంకా వీళ్ళమ్మ నాన్న కూడా ఆధారపడి ఉన్నారు. తండ్రి గారికి కళ్ళు కనపడడం, తల్లికి నడవలేదట. సో అంటే గవర్నమెంట్లు ఉండి దీని మళ్ళీ జీతం కూడా రాశారు, మెన్షన్ చేశారు. 15,600 వాచ్మెన్ మీకు ఇచ్చింది, నైట్ వాచ్మెన్. ఇది కూడా ఏంటి, ఎస్సీ బాయ్స్ హాస్టల్కా? ఓకే, జనగాంలో ఇది కూడా. ఓకే, సో ఇది అండి పరిస్థితి. అసలు ఆ గాదే వైష్ణవి అనే అమ్మాయిని కానీ, కోడి భవ్య అనే అమ్మాయిని కానీ అసలు ఏం చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఉండి ఏం చేస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం ప్రతిపక్షాల వాళ్ళ మాటలు వినలేకపోయినా కన్న తల్లిదండ్రుల బాధనైనా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి అసలు ఆడపిల్లలు ఏమైపోయారో ఏంటో ఎలా చనిపోయారో తెలుసకుండా కనీసం దాన్ని పంచనామా రిపోర్ట్ కూడా ఇవ్వకుండా అసలు ఏం జరుగుతుంది ఏంటనే ఎవరు కూడా అడిగినా కూడా సమాధానం చెప్పలేకపోతున్నారంటే మనకి ఇంకా ఎక్కడున్నాం ఏంటి? ఇందుకైనా తెలంగాణ తెచ్చుకుంది మనం. మన రాష్ట్రంలో మనకు అన్యాయం జరుగుతుందని ఆంధ్ర పాలకుల పెత్తనంలో మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళు తరిమి కొట్టిన నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ గడ్డలో ఈరోజు ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే ఎవ్వరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సో నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా మరి ఇది వెలుగులోకి రాలేదు, దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. నిజంగా చెప్తున్నాను, నాకు కూడా ప్రసాద్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, గత డిబేట్కి వచ్చినప్పుడు 2-3 సార్లు చెప్పారు, స్టూడియోకి తీసుకురండి అసలు ఏం జరిగిందో ఒకసారి మనం మాట్లాడదామని ఇచ్చేసాము. కానీ ఇష్యూ జరిగినప్పుడు మాకు తెలిసింది కానీ బట్ దీని మీద ఒక పంచనామా, ఒక న్యాయం జరుగుద్దని అనుకున్నాం కానీ ఇంతవరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే రవి గారు, ఆ రోజు మనం డిబేట్లో కాంగ్రెస్ నాయకులు శామ్యూల్ కార్తిక్ గారు అక్కడ క్లియర్ గా అధికారులు ఉంటున్నారు, అదేవిధంగా మంత్రులు ఉంటున్నారు, అన్ని రకాల సమస్యలు ప్రజాభవన్లో అన్ని పరిష్కరిస్తున్నారని చెప్పారు. మనం ఆ రోజు చెప్పాం అసలు అక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఇష్యూ నిదర్శనం, ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ జరిగిన ఘటనకు ఎవరిని బాధ్యుల్ని ఇప్పటికీ తీర్చలేదు. 2 అమ్మాయిలు వాళ్ళ నిండు ప్రాణాలు బలిగొన్న పరిస్థితి ఉంది. మీ ఒపీనియన్ అయితే కంపల్సరీ అంటే అక్కడ అంటే వాళ్ళ మీద ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్తున్నది ఆ రోజు జరిగిన ఘటన, అక్కడ ఉన్న స్థితిగతుల్ని చూస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదో ఒక ఘటన చూసిన తర్వాత వాళ్ళకి చిత్రహింసలు పెట్టి అత్యాచారం చంపారు అనే దానికి వీళ్ళు వచ్చారు. ఒకవేళ పంచనామా చేసి దీన్ని పోస్ట్ మార్టం చేసి ఇవన్నీ చేస్తే ఇవన్నీ భయపడతారు. పోలీసులు కూడా ఇంత దారుణంగా ఉన్నారంటే నాకు అర్థం కాదు. మీద తట్టించున్నాయి అనుకున్నాం అనుకో, పిల్లలతో ఏం చెప్పించారంటే పిల్లలంతా పోయి డోర్ను గుద్దితే మొత్తం పిడిసలు ఉంటాయి కదా, డోర్ పిడిసలు అవి ఊసిపోయినాయి. మొత్తం ఊసిపోతే మేము డోర్ ఓపెన్ అయినాక పోయి తీసినామన్నారు. పొద్దుగల మేము అందరం పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ వాళ్ళు, వేరే సార్ నాయకులు వాళ్ళందరూ వచ్చి చూస్తే డోర్ మంచిగా నీట్గానే ఉన్నాయి, బెడాలు లెక్కనే ఉన్నాయి. అంటే గుద్దితే తన్నితే ఇట్లా ఏం లేదు, అంతా బానే ఉంది. అంటే వీళ్ళంతా క్రియేట్ చేసి ప్రీ ప్లాన్డ్ గా క్రియేట్ చేసి
దాన్ని అసలు ఇష్యూ ఏమి జరగలేదు అక్కడ అనే దాని వైపుగా చాలా నార్మల్గా జరిగింది. వాళ్ళు ఊరేసుకున్న వాళ్ళని మేము తీసుకుపోయాము, హాస్పిటల్లో వేసేసాము, ఆత్మహత్య కేసు కింద చిత్రీకరించారు. కానీ అక్కడ చాలా దారుణం జరిగింది. రెండు ప్రాణాలు పోయినాయి. వీళ్ళ కుటుంబాలకి ఈరోజు భవిష్యత్తు లేదు. ఆ పిల్లల ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ పట్టించుకున్న వాళ్ళు దాని కానీ ఇప్పుడు మన స్టూడియోలో కూర్చుని ఆయన బాధ చెప్పుకుంటారు, మీరు సపోర్ట్గా ఉంటారు. మీరు చెప్పింది ఈయన అయ్యో అంటుంది తప్పితే తేల్చాల్సింది పోలీసులు కదా. అసలు వాళ్ళే పోలీసులు అంటే అక్కడ డీసీపీ గారు పిలిపించారు సార్, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని పిలిపించి ఏమన్నారు, ఓదార్చినట్టుగా మాట్లాడే ఆయన ఏమంటాడంటే 7th క్లాస్ పిల్లలనంట మా ఇద్దరు అమ్మాయిలంట బట్టలు లేవట్టి అసభ్యంగా ప్రవర్తించిరట. ఆ విషయము బయటి కంట్రీలో వాట్సాప్ చేస్తారు కానీ మన కంట్రీలో వాట్సాప్ చేస్తే మన ఇండియాలో అది కవర్ తీసుకుంటే ఆ కేసు తీసుకుంటే మీ మీద కేసు బుక్ అవుతుంది. వాళ్ళ జోలి ఊరు మీరు పోయి వాళ్ళని కొట్టినట్టు చేసినట్టు స్కూల్ కాడ పోయి గొడవలు చేసినట్టు అది చేస్తే మీ మీద కేసు బుక్ అవుతుంది వేస్ట్గా అని ఈ రకంగా బెదిరించి అని మా మీద డీసీపీ ఒక హోదాలో ఉండి ఎటు నుంచి ఆ ఇద్దరు పిల్లల్ని దోషుల్ని చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ గా తీవ్రంగా శ్రమించింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీవ్రంగా శ్రమించింది అబద్ధాలు చెప్పడంలో కానీ, అబద్ధాలని నమ్మించడంలో కానీ. కానీ అక్కడ పట్టించడంలో కానీ ఇప్పటికీ దాని మీద ఒక వైఖరి తీసుకొని లేదా ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇప్పటిదాకా అసలు ఏం జరిగిందనేది తెలియదు. వాళ్ళు ఏం తీసుకున్నారు. వాళ్ళిద్దరు చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం లేదా తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోవాలి కదా పిల్లల్ని. ఇప్పుడు మనం ఢిల్లీలో డాక్టర్ గారి మన అత్యాచార ఘటన చూసాం, ట్రైనీ డాక్టర్ ఆ ఘటన చూసాం. ఆ ఘటన రోజు ముందు సేమ్ వాళ్ళు కూడా అదే క్రియేట్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందనే క్రియేట్ చేశారు. తీరా తల్లిదండ్రులు దగ్గరికి పోయి ఆ పక్కింటి ఆవిడ గమనించిన తర్వాత ఆ గాయాల్ని గుర్తించిన తర్వాత లేదు ఇది అత్యాచారం చేసి అత్యంత దారుణంగా క్రూరంగా చంపారు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. కానీ ఇక్కడ అయ్యే అవకాశం కూడా ఇవ్వలేదు. పిల్లల్ని దగ్గర నుంచి చూడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఏం చేశారు, వాళ్ళే ఖననం చేస్తారా, వాళ్ళే తీసుకెళ్లారు కదా ఏరియా హాస్పిటల్ నుంచి. అయితే ఇలా మాకు తర్వాత నిజాలు బయట ఎట్లా తెలిసినాయి అంటే ఇప్పుడు ఐస్ బాక్స్ లో పెడతారు కదా సార్, ఇప్పుడు చేతి ముద్రలు అనేటివి రాకుండా అవుతుంది అట. అది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లా ఏం చేతి ముద్రలో నీట్గా కనబడకుండా ఆల్రెడీ మేము పోయే వరకు 2.5 గంటలు మినిమం 2 గంటలు ఖచ్చితంగా అయింది సార్. అలా బాక్స్ లో పెట్టేసి మొత్తం బాడీ మొత్తం స్టన్ అయిపోయింది. ఇట్లా అంటే బెండ్ అయితే లేదు మొత్తం అయిపోయింది. కాబట్టి వేలి ముద్రలు సరిగా పడవు, వాస్తవ రిపోర్ట్ బయటకు రాదు. సో ఆ వాస్తవ రిపోర్ట్ బయటకు రాని పరిస్థితులలో పోలీసులు ఏం చెప్తే అదే కదా. ఇప్పుడు భవ్య అమ్మకు వాళ్ళ పెద్దనాన్న బిడ్డ చిన్నాన్న బిడ్డ వాళ్ళు కొంచెం అంటే మన అందరం తల్లి కడుపులోకి వెళ్ళబుట్టాం కానీ వాళ్ళు కొన్ని ప్రైవేటు పాటలలో చూస్తే పిల్లని కొంచెం సిగరెట్తో ఇట్లా కాల్చినట్టుగా కమిలిపోయినట్టుగా చూసారంట. వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అక్కలు ఈయన ఉంటారు కదా చూసిరు. అదే వాస్తవ రిపోర్ట్ బయటకు రాకుండా బాబాయ్ బిడ్డ మా చెల్లగిన వాళ్ళగిన పోయి చూసిరు. మామూలుగా దెబ్బలు అవపడ్డాడు ఇప్పుడు ఇట్లా భయంకరంగా కొట్టారు. అత్యాచారం చేసిన దాఖలాలు కూడా బయటపడతాయి, ఈ కొట్టడమే కాదు ఈ విషయాలు కూడా బయటపడతాయి అని చెప్పేసి అత్యంత చాకచక్యంగా దాన్ని మూసిపెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు విజయం సాధించారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు వైరస్ ఇట్లా వేసి వెనక నుంచి గుంజేసి సార్ మా పాపకి. ఇది మొత్తం కమిలిపోయింది ఇలా స్వరం పైన. ఆ పాపకేమో ఇక్కడ గదమ కింద ఇక్కడ ఈ స్వరం ఉంటది కదా స్వరం పైన. సో మెడ మీద ఇక్కడ చూడండి సో ఇది ఇలా చేసింది ఎందుకంటే మీకు అంటే ఉరి వేసుకుని చనిపోయారని చెప్పడం కోసం చిత్రీకరించారు. అదే ఒక చున్నీ అనేది 1 మీటర్ కూడా చక్కగా ఉండదు సార్. ఒక చున్నీలో ఇద్దరు శరీసగం 2 ముక్కలు చేసుకొని 1 ముక్కలు ఆగుతుందా సార్, బ్యాలెన్స్ ఆగుతుందా? ఇక్కడ ఆత్మహత్యను కూడా ఎట్లా చిత్రీకరించారంటే తను ఏం చెప్తున్నాడంటే ఒక చున్నీ చిన్న చున్నీ, ఆ చున్నీలో సగం చేసుకుని ఆ సగంకి ఇద్దరు ఊరేసుకున్నారు వేరు గాని. ఆ చిన్నది గిద్దే ఉంటుంది చెప్తున్నారు పిల్లలతో చెప్పిస్తారు అక్కడ అర్థమైపోతుంది క్లియర్. 3వ రోజు మా బావ ఫోన్ చేసి అంజనేయులు అన్న ఎక్కడున్నావు, గిడ కిరాయికి వస్తావా అంట. అన్న ఇప్పుడు రాగండి 1 గంట తర్వాత వస్తా అంటాడు. ఇప్పుడు ఇంత భయంకరమైన జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ చేసుకోను దాన్ని నిజాలు తెలుసుకొని బయట తిరుగుతాడు అన్నట్టు కదా.
ఎవరు అరెస్ట్ చేయలేదు ఇందులో అసలు. ఎవరిని వాళ్ళు కనీసం కూర్చోబెట్టి ఎంక్వైరీ కూడా చేయలేదు కనీసం వాళ్ళని. డీసీపీని అడిగితే మీరు మమ్మ కూడా మీరు ఎంక్వైరీ చేయాలని మేము కూడా ఏం చేస్తాం, మేము పర్సనల్గా చేస్తాం. ఇంట్రాగేషన్ చేసిలా సార్, మరి వాళ్ళని ఎట్లా 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 మరి ఎట్లా తెలిసి చెప్తారు సార్ అంటే, మేము పక్కకు పిలిపించుకొని మాట్లాడినామే బాబు, మేము కూడా చెప్పలేము, మేము అన్ని చేయలేము కదా అంటాడు ఆయన డీసీపీ. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా ఘోరం, చాలా ఘోరం. వాళ్ళిద్దరి నిండు ప్రాణాలు బలిగా ఉన్న ఈ ప్రభుత్వం, నేను ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి ఆ బాధ్యతతో మెలిగి ఈరోజు బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి, ఈరోజు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించింది హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లోనే మనం ఆ కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఈ కేసు ఎక్కడ దాకా వచ్చింది, దీని పరిష్కారం ఏంది, ఏం జరిగింది అని చెప్పేసి కూడా ఎంక్వైరీ లేని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి ఉంది. ఇది బయట ప్రపంచానికి ఒక మోడల్గా వీళ్ళకు న్యాయం చేశాము, లేకపోతే బాధ్యుల్ని శిక్షించాము, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఈ ఘటనకు పాల్పడ్డ వాళ్ళకి శిక్షించడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము అనేది ఎక్కడా కూడా లేదు. ఎవరికి వాళ్ళు సేఫ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ వార్డెన్ కానీ, ఆ ఆంజనేయులు కానీ, ఇంకొకళ్ళు కానీ. మీరేమన్నా ఆ వార్డెన్ మీద కానీ ఆంజనేయుల మీద కేసు ఏమైనా పెట్టారా మీరు? కేసు ఏమి ఇంతవరకు మరి మీరు ఎందుకు పెట్టలేదు? మరి మీరు పెడితే వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసేవాళ్ళు ఏమో కదా, కేసు కూడా మీరు ఒక కేసు ఫైల్ చేయాల్సిందే అనిపిస్తుంది. పేపర్లు మొన్న వచ్చినాయి సార్ మాకు. ఇప్పుడు ఈమె మామూలుగా 6 నెలలు 5 నెలలకు, ఎందుకంటే మాకు వీళ్ళ మీద అనుమానం ఉందని మీరు కేసు ఫైల్ చేయాల్సిందే. చేసిరు అంతే. మా అన్న ఇట్లా నామకే వస్తే సస్పెండ్ చేసిరు. వార్డెన్లో ఎట్లుంటుంది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏదో కలెక్టర్ నుంచి లెటర్ పెట్టుకుంటారు, ఆటోమేటిక్గా డ్యూటీ ఎక్కిపోతుంది ఆమె. సో ప్రసాద్ గారు, మొత్తానికైతే ఇది కేవలం ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్ అన్నది. ప్రీ ప్లాన్డ్ కోల్డ్ మర్డర్ వాస్తవంగా జరిగింది అక్కడ. అంటే పిల్లలకు ఒక సెక్యూరిటీ లేదు, పిల్లల భవిష్యత్తుకు ఒక గ్యారంటీ లేదు. ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్ అక్కడ? మరి అలాంటప్పుడు ఎందుకు ఏ తల్లిదండ్రులు మాత్రం అక్కడ ఉంచుకుంటారు? అక్కడ మనం ఉంచాలి. చాలా భయకంపితులైన పరిస్థితి. అందరినీ ట్రైనప్ చేసేసి భయం గుప్పిట్లో ఉన్నారు పిల్లలు ఆ రోజు నాటికి. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఏదైనా సాధారణ పరిస్థితులు వస్తే వచ్చిండొచ్చు, కానీ ఆ రోజు ఒక 10-15 రోజులు అసలు పిల్లలంతా భయకంపితులై ఉన్నారు. చాలా భయానక స్థితి, భయానక వాతావరణం హాస్టల్లో నెలకొన్నది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికీ దీని మీద ఒక సరి అయిన విధానం అనుసరించి వాళ్ళ కుటుంబాలకి పిల్లల్ని అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలియని ఎవరూ తెలియరు. నాకు చూస్తుంటే గతంలో నేను చాలా సినిమాలు చూసాను. అంటే మనం ముందు ఇప్పుడు రజాకారులు ఏ విధంగా చేశారు, అప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థలు ఏ విధంగా చేసి ఎదుటి మాట్లాడనివ్వకుండా చేసి ఇంత ఎన్ని అరాచకాలు చేసినా జరిగినో అలాంటి పరిస్థితులు మళ్ళీ కనబడుతున్నాయి. అట్లనే కనబడుతున్నాయి. ఆ రకంగానే ఉంది సిచ్యువేషన్. అంటే ఇంకా ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. ఎవరు న్యాయం చేసే పరిస్థితులు. మరి ఎందుకు సార్ ఇవన్నీ? ఇంకా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు, ఇక మళ్ళీ తర్వాత ఈ కోర్టులు ఎందుకు, ఈ పోలీసు వ్యవస్థలు ఎందుకు సార్? ఇవన్నీ ఎందుకు సార్? ఇక అంటే ఇక్కడ రెస్పాన్సిబుల్ గా ఉండే పోలీసు వ్యవస్థ అనేది పక్కకు జారుకున్నది. అసలు ఇక్కడ ఎంతో కొంత రెస్పాన్సిబుల్ గా ఉండాల్సింది ఎవరు? పోలీసులు. ఇక్కడ జరిగిన ఘటనని బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఒక యాక్షన్ వైపుగా మూవ్ అయితే ఈ కేసు ఇంకో రూపం తీసుకునేది. కానీ వీళ్ళందరూ ఎక్కడా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే తల్లిదండ్రులకు న్యాయం చేద్దాం అనేది ఎక్కడా కూడా కనపడట్లేదు. సో మరి ఏంటి, మరి అంటే మీ పోరాటం వదిలేశారా లేకపోతే? లేదు, మేము ఏమంటున్నామంటే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. ఏది అవుట్ సోర్సింగ్ అని చెప్పేసి కంటి తురుపు చర్యగా వాళ్ళకి ఇచ్చేసి అది అవుట్ సోర్సింగ్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సరిగ్గా జీతాలు రావు, వచ్చినా మళ్ళీ అవి సగం జీతాలే వచ్చే పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 11 నెలలుగా జీతాలు లేని పరిస్థితి, ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళకు. ఇక రేపు వీళ్ళు పూట గడవలేని పరిస్థితి. వీళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, అంటే వయసు మీద పడ్డవాళ్ళు, అటువంటి రోజు గడవడమే కష్టం. అదే కోడి భవ్య వాళ్ళు కూడా రోజు వారికి కూలి చేసుకొని బతికేదే. ఇక్కడనే పని చేసుకొని ఏదో పాత పేపర్లు లేకపోతే అవి ఇవి అంటే అమ్ముకొని ఆ రకంగా జీవనం కొనసాగించే పరిస్థితి హబ్సిగూడలో వాళ్ళది కూడా అంతే. అంటే రోజు బ్రతుకు కోసం పని చేయటము, కడుపు నింపుకోవడం తప్పితే వేరే సోర్సే లేదు. అటువంటిది ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ కావాలి. ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఆ శైలజారెడ్డి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఘటనకు బాధ్యులైన వాళ్ళ మీద ఆంజనేయులు, అదేవిధంగా శైలజారెడ్డి, వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆంజనేయులు అనే అతను ఎవరండి? ఆయన ఆటో డ్రైవరా? ఆటో డ్రైవరు. సో ఏదో మొత్తానికైతే జరిగి ఉంటుంది అనేది మీ అభియోగం. మీరైతే బాగా నమ్ముతున్నారు ఆ విషయం. ఆటో డ్రైవర్ను స్కూల్లో ఉన్న పీటీ టీచర్ ప్రభావతి అనే మేడం ఉంటుంది, హెచ్ఎం దామోదర్ రెడ్డి,
వారు శైలజారెడ్డి ఈ వీళ్ళు నలుగురిని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు నిజాలు రప్పియగలిగితే కేసు మొత్తం బయటకు బయటకు వచ్చే వస్తుంది. అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో నాగరాజు గారు మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండి సర్వం కోల్పోయి ఉన్నారు, మిమ్మల్ని ఏ రకంగా ఓదార్చలేని పరిస్థితి, కానీ గుండె ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి చూద్దాం ఏం ఇప్పుడు జరుగుతుందో. నేను కుటుంబం అంతా కూలిపోయింది సార్. నేను ఆవేశపడి ఏదో నేను ఒక్కని ఆయన ఆత్మహత్య చేసుకుంటే మా అమ్మ నాన్న ఒంటరిగా అయిపోతారని నేను బతుకున్నాడు సార్. నేను ఒక్కరిని కూడా అయిపోతే వాడిని చచ్చిన తెల్లారు వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు నాకు ఏదో బుచ్చం వేసినట్టుగా అవుట్ సోర్సింగ్ అని పెద్ద బిల్డప్ కొరకు 15,600 అని అది ఇస్తే జీతం అందినాక కదా తెలిసేది. ఇప్పుడు ఆడ పోయి నెల రోజుల నుంచి వెళ్ళి ఆడ వాళ్ళ పరిస్థితి చూస్తే, అయ్యో తమ్మి నువ్వు చూస్తే నువ్వు పోయి గట్టిగా పోయి పని చేసేటట్లేవు, మేమే సంవత్సరం నుంచి జీతాలు లేక మేము పెడతాం, నీకు ఎవడు పెడతాడు, నీ ఖర్చు లేక ఎట్లా సంవత్సరం నుంచి జీతాలు లేవు. టీ కొట్టు పోయి ఒక ఛాయ్ తాగితే 10 రూపాయలు పోయి ఇవన్నీ వాడు ఛాయ్ వేయడు, నీకు 10 రూపాయలు ఎక్కువ జరుగుతాయి, ఎవడు పెడతాడు నీకు? సంవత్సరం నుంచి జీతాలు లేకపోతే నెల తర్వాత శాలరీ తీసుకోవాలంటే నెలంతా వీళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా. రాను పోను ఛాయ పాని మంచి చెడు అంతా ఉంటుంది బయటకు కదా. వెళ్ళినట్టు ఏదో ఖర్చు మీరు ఇక్కడ జనగానే డైలీ వెళ్ళాలా? లేదు సార్, అక్కడి నుంచి నట్టు మా ఊరికి దగ్గర ఉంటుంది అని అక్కడనే వేసుకున్నాను అన్నట్టుగా. సరే, మీకు జరిగిన అన్యాయానికి మేము అందరం బాధపడడం తప్పితే ఏం లేదు, బట్ దీని మీద పర్ఫెక్ట్ న్యాయం చేయాలంటే ప్రభుత్వం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పక్కా దీని మీద ఎంక్వైరీ సాగించి దోషులు శిక్షించే విధంగా పనిచేయాలి. కాబట్టి సరే, మనం టెలికాస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుద్ది అనేది. మీరైతే ధైర్యంగా ఉండండి, చూద్దాం అసలు ఏమైనా కదలికలు జరుగుతాయేమో చూద్దాం. గట్టిగా మీరైతే కూడా ప్రయత్నం చేయండి ఇంకా కూడా. సో మేము కూడా అండగా ఉంటాం. నాగరాజు గారు కొంచెం ధైర్యంగా ఉండండి, పరంగా కూడా కొంచెం గవర్నమెంట్ చేసేలాగా ప్రయత్నం చేద్దాం. కనీసం మీకు సర్వం కోల్పోయారు, ఒక మంచి ఉద్యోగం ఏదో ఒకటి మీ స్థాయి తగ్గ ఉద్యోగం అనేది ఇప్పించాలి. ఏదో పెద్ద ఆఫీస్లో మామూలుగా వాటర్ ఇవన్నీ ఏదో అట్లా గేట్ కార్డు ఉండే దాని లెక్క చేసేటట్టుగా ఇస్తే. సో చూసారు కదండి, గాదే నాగరాజు గారు అలాగే గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా అసలు నిజంగానే గాదే వైష్ణవి, కోడి భవ్య అనే అమ్మాయిలు ఇద్దరు ఎలా చనిపోయారో ఎవరికి ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. సో పోలీసులు కూడా మంచి పకడ్బందీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో తెలుసుకోవాల్సిన పోలీసులే ఈరోజు రకరకాల ఇష్యూలుగా చెప్పి ఆ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తండ్రి గారు అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారు వాపోతున్నటువంటి అంశం. మరి ఎవరైతే శైలజారెడ్డి అనే ఆమె కానీ ఎవరు ఆంజనేయులు అనే అతను ఆటో డ్రైవర్ అతను కానీ ఆ తర్వాత హెచ్ఎం దామోదర్ రెడ్డి, హెడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి అనే అతను, అదే ఇంకెవరు ప్రభావతి వీళ్ళ నలుగురిని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. ఒక్కసారి వాళ్ళని గట్టిగా మరి రిమాండ్లోకి తీసుకుని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే ఏమైనా అంటే నిజాలు బయటకు వస్తాయి అనేది వాళ్ళ నమ్మకం. సో ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ కొంచెం దీని మీద కొంచెం గట్టిగా నిలబడి చేస్తే ఒక మంచి న్యాయాన్ని నిలబెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇలాంటి అభాగ్యులు చాలామంది తెలిసినవి కొన్ని, తెలియని ఇంకెన్నో. సో ఏదేమైనా రోజులు మారలేదు, ప్రపంచం మారలేదు, అడుగడుగున అణగారిపోయిన జీవితాలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఈ ఎంక్వైరీతో అన్న ఈ టెలికాస్ట్తో అయినా ఏమన్నా పోలీసులకైనా కొంచెం కదలిక వస్తుందని చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ధైర్యంగా ఉండండి నాగరాజు గారు.